ఇక కాంచన, శ్రీధర్ వాళ్ళు శివనారాయణ ఇంటి నుంచి వెళ్ళాక ఆ ఇంటి బయట కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్. దీప నీళ్లు తెచ్చి ఇవ్వడంతో జోష్న మనందరి చేత నీళ్లు తాగిస్తుంది అంటాడు కార్తీక్ కోపంగా. జోష్నను ఏమి తక్కువ అంచనా వేయొద్దు బావా అని అంటుంది దీప. వైరగాడితో కలిసిపోయి డబ్బులు కొట్టేయాలనుకున్న తన్ని తక్కువ అంచనా ఎలా వేస్తా దీప అని అంటాడు కార్తీక్. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి పెళ్లికి లింకు పెట్టిందంటే నీకేం అర్థం కావడం లేదా అని అడుగుతుంది దీప. సింపుల్. హాల్లో మా అమ్మ అడిగిన ఏ ప్రశ్నకి మేడం దగ్గర ఆన్సర్ లేదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వదు అంటే తాత ఊరుకోడు. అగ్రిమెంట్ ఉంటుంది అంటే అది ఎప్పటి వరకు చెప్పాలి. నేను మాట తప్పను అని తెలుసు కదా. అందుకే నా పెళ్లి జరిగాక అగ్రిమెంట్ క్యాన్సిల్ అని చెప్పింది అంటాడు కార్తీక్. జోష్న పెళ్లికి కమిట్ అయినట్టే కదా అని దీప అడగడంతో కమిట్ అయినట్టే అంటాడు కార్తీక్. జోష్న మాట మీద నిలబడుతుందనుకుంటున్నావా అని తిరిగి ప్రశ్నిస్తుంది దీప. నిలబడదని నాకు తెలుసు అంటాడు కార్తీక్. అయితే తాతకు చెప్పొచ్చు కదా అని అంటుంది దీప. అన్నిటికీ అలా తొందర అయితే ఎలా మరదలా? మనిషికి ఓర్పు సహనం చాలా అవసరం అని అంటాడు కార్తీక్. జోష్న ఏదో ప్లాన్లో ఉంది బావా అని అంటుంది దీప. ఇప్పుడేం చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి పెళ్ళి, 2 సీఈఓ అంటాడు కార్తీక్. తనే సీఈఓగా ఉంటాను అంటే ఒకవేళ నిన్ను అడిగితే అని అడుగుతుంది దీప. చూద్దాం. నేనెక్కడ సీఈఓగా ఉంటానని జోష్న ముందే జాగ్రత్త పడింది అని అంటాడు కార్తీక్. దాని మనసు చాలా దుర్మార్గమైంది బావా. అది అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుంది అని దీప అంటుండగానే కార్తీక్కు జోష్న నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కార్తీక్తో మీతో మాట్లాడాలి, బాల్కనీకి రండి అని పిలుస్తుంది జోష్న. దీప, కార్తీక్ వెళ్తారు. చెప్పండి పెద్ద మేడం గారు, ఏదో మాట్లాడాలని పిలిచారు అని అంటాడు కార్తీక్. నేను ఇచ్చిన ఆఫర్కు మీరిద్దరు వంటగదిలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తారని నాకు తెలుసు అని జోష్న అనడంతో ఆఫరా అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు దీప, కార్తీక్. అదే విడుదల. నా పెళ్ళైతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అని చెప్పాను కదా, అది మీకు గ్రేట్ ఆఫర్ కదా అని అంటుంది జోష్న. అబ్బో, అమ్మాయి గారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి అని కార్తీక్ అంటాడు దీపతో. జోష్న బిల్డప్గా, అంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఎలాగో చెప్పరు, అందుకే థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నేను మిమ్మల్ని పిలిచాను అని అంటుంది జోష్న. దీంతో కార్తీక్, దీప ఫన్నీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ అబ్బో అని అంటారు. ఇది మరీ ఓవర్గా లేదు అని అంటాడు కార్తీక్ వెటకారంగా. ఎందుకుంటుంది? నువ్వు మామయ్య హెల్త్ ఇష్యూని అడ్డు పెట్టుకొని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేశావు. నేను చాలా తెలివిగా మీ ఇద్దరిని లాక్ చేశాను. ఏదో సీఈఓ పోస్ట్ గురించి టాపిక్ తీసుకొచ్చారు. ఏదో ఆవేశంలో మాట కాస్త అటు ఇటు వెళ్ళినా చివరికి అది నాకే వస్తుంది అనుకో అని అంటుంది జోష్న. జోష్న అలా అనగానే దీప, కార్తీక్ మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. ఏంటి బాబా ఇది తెగ రెచ్చిపోతుంది అని దీప అనడంతో ఏంటి ఇదా, నన్ను ఇది అంటావా అని ఆశ్చర్యపోతుంది జోష్న. అవునే, ఇన్ని రోజులంటే మనం బయటపడలేం కాబట్టి ఒక సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనమేంటో మనకు తెలిసిపోయినప్పుడు నీ దగ్గర దాపరికాలెందుకు, నీ మీద లేనిపోని గౌరవాలెందుకు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. బాతులా బెకబెకమని అరుస్తున్నావెందుకు? ఏంటి అన్నావు? మాకు బంపర్ ఆఫర్ ఇచ్చావా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా అని అడుగుతుంది దీప. అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నాకు బానిసే దీప. నా మెల్లో తాళి పడితే 2 సమస్యలు తీరుతాయి. మొదటిది నువ్వు వారసురాలివి అని అందరికీ తెలియడం. రెండోది బావ సీఈఓ అవ్వడం. ఈ 2 జరగాలంటే నా మెల్లో తాళి పడాలి. అది బావే కట్టాలి అంటుంది జోష్న. చెప్పు తెగుతుంది కొట్టానంటే. అసలు నువ్వు ఎవతివే మాకు ఆఫర్స్ ఇవ్వడానికి? నీ అగ్రిమెంటుకు నీకు భయపడి కట్టుబడి ఉన్నామనుకున్నావా? దానిని దాటి మా బావ బయటకు రావాలి అంటే క్షణం పట్టదు అంటుంది దీప. వెయ్యవే, చిటికె వెయ్యి. బావ అగ్రిమెంట్ నుంచి ఎలా బయటకు తీసుకొస్తావో చూస్తా అంటుంది జోష్న కోపంగా. ఇక దీప రెచ్చిపోతుంది. ఏంటి నువ్వు చూసేది? నాకు తిక్క రేగిందంటే సరే హాల్లోకి వెళ్ళి తాతకు నిజం చెప్తాను అంటుంది దీప. నేను నీ మన్మరాలనని చెప్తావా అని అడుగుతుంది జోష్న వెటకారంగా. వైరతో నువ్వు కలిసిపోయావని చెప్తాను అంటుంది దీప. దీంతో జోష్న ఒకసారిగా షాక్ అయిపోతుంది. వాడి నంబర్ బావ ఫోన్లో ఉంది. వాడికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే వాడు నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. అవి విన్న తర్వాత తమరి బుర్ర సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా గిరగిర తిరుగుతుంది అంటుంది దీప. ఒకవేళ వాడు నిజాలు చెప్పలేదు అనుకో, అప్పుడు నేను డిఎన్ఏ దగ్గర నుంచి కథ చెప్పడం మొదలు పెడతాను అని అంటాడు కార్తీక్. అలా చేస్తే మీ అత్త బతుకుతుందా అని అడుగుతుంది జోష్న. మా వాళ్ళ కోసమే నేను అన్ని భరిస్తాను అని అంటుంది దీప. అలాగని అన్నీ భరిస్తామని అనుకోకు అంటాడు కార్తీక్. ఈ వెర్రి ముఖంది వేరే లోకంలో ఉంది బావా. దీని నోటి మాటకు మనం బంధిరం అయిపోయాం అనుకుంటుంది. నువ్విచ్చిన ఆఫర్లో నేను ఈ ఇంటి వారసురాలిని అని చెప్పడం కూడా ఉంది అని అంటుంది జోష్న. వెంటనే దీప, ఏమే, నువ్వు చెప్పకపోతే నేను ఈ ఇంటి వారసురాలిని కాదా? నువ్వు చెప్పావనే నేను మా అమ్మకు పుట్టానా? నువ్వు చెప్పావనే నేను మా అమ్మను కాపాడుకున్నానా? ఏది పడితే అది మాట్లాడావనుకో, మొన్న నేను ఒకటి పీకాను, దాని మీద మా అమ్మ ఒకటి పీకింది. దెబ్బ మీద దెబ్బ తగిలినా నీకు బుద్ధి రాలేదు అని అంటుంది దీప. ఎవరికి ఏం కాదనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు అంటుంది జోష్న. ఎవరికైనా ఏమైనా జరిగినా ఈసారి నీకు భర్త పూజ ఉంటుంది అని అంటుంది దీప. ఈ ఇంట్లో ఇంకా నాటకమే నడుస్తుంది దీప అంటుంది జోష్న చాలా కాన్ఫిడెంట్గా.
అమ్మ బుజ్జి కన్నా ఇవేం కొంచెం తగ్గించుకుంటే మంచిది. నువ్వు కాబోయే